దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుచున్నాను. వాక్యం గూర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1249 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. 5వ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 నుంచి 8 వచనాల వరకు ఇశ్రాయేలీయులు సున్నతి చేయబడ్డారు అని మనకి తెలియచేయబడతా ఉంది. 9 నుంచి చివరి వరకు కనానులో మొదటి పస్కా పండుగను గురించి మనకి తెలియచేయబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటి వెళ్ళేంత వరకు యెహోవా దానిని ఎండిపోయేటట్టు చేశాడు. యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాలా భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేకపోయింది. చూడండి, ఎప్పుడైతే యోర్దాను నదిలో దేవుడు చేసిన అద్భుతాన్ని విన్నారో వెంటనే వాళ్ళకి ఏం కలిగిందంటండి? భయం కలిగిందంట. చాలా భయపడిపోయారంట. అసలు ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా వెళ్ళడానికి ఎవ్వరూ ధైర్యాన్ని వహించలేదంట. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రజలకు అర్థమైతే వాళ్ళకి ఏం కలుగుతుందండి? భయం కలుగుతుంది. కానీ మనమేం చేస్తాం? మనమే ఏదో చేసేసినట్లుగా బిహేవ్ చేస్తాం. అంటే దేవుని నామానికి మహిమ రాకుండా, దేవునికి ఆ ఘనత రాకుండా ఇది మా వల్లే జరిగిందంటాం. కాదు, ఇది క్రీస్తు వల్ల జరిగింది. ఇది నిన్ను సృష్టించిన దేవుని వల్ల మాత్రమే ఇది జరిగింది. ఆయనకి మాత్రమే ఇది సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యం అన్నమాట. అయితే అక్కడ ఉన్న వారందరూ వినే భయపడిపోయారంట. వాళ్ళు చూడలేదు కానీ విన్నదానికే చాలా భయపడినట్టుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయులు సున్నతి చేయబడ్డారని 2వ వచనం నుంచి మనం చూస్తే, ఆ సమయంలో యెహోవా మొనగల రాళ్లతో కత్తులు చేసి ఇశ్రాయేలు ప్రజలకు మరలా సున్నతి చేయి అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు చేశాడు. తర్వాత గిబెత్ హర్లత్ దగ్గర అతడు వారికి సున్నతి చేశాడు. అంటే సున్నతి పర్వతం అని కూడా దీనికి పేరు. గిబెత్ హర్లత్ అంటే సున్నతి అంటే గోప్యాంగంకు ఉన్న ముందు చర్మం కోయబడ్డం. దీన్నే సున్నతి అంటారు. ఇది చేయటం ద్వారా యూదుల్లో ప్రతి ఒక్కడు దేవుని ఒడంబడికలో పాలి భాగస్థుడని మనకి తెలియచేస్తూ ఉంది. ఇది ఆదికాండం 17వ అధ్యాయం 9వ అధ్యాయం 9 వచనాల నుంచి 14 వచనాల వరకు చూస్తే ఇది మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఆ మగవాళ్లకు యెహోషువ ఎందుకు సున్నతి చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును వదిలిపెట్టిన తర్వాత సైన్యానికి తగిన వాళ్ళందరికీ సున్నతి చేయబడింది. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వీరులు ఏం చేశారు? చాలామంది యెహోవా మాట వినలేదు. అందుచేత పాలుతేనెలు ప్రవహించే ఆ దేశాన్ని ఆ మనుషులు చూడరని యెహోవా ప్రమాణం చేశాడు. ఆ దేశాన్ని మనకి ఇస్తానని యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేశాడు. కానీ ఆ మనుషుల మూలంగా ప్రజలంతా 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనే సంచరించాల్సి వచ్చింది. అలా ఆ సైన్యం వాళ్ళంతా చావాల్సి ఉంది. పోరాడే మనుషులంతా చనిపోయారు. వారి కుమారులు వారి స్థానాలు వహించారు. తర్వాత అయితే ఈజిప్ట్ నుండి వచ్చేటప్పుడు అరణ్యంలో పుట్టిన బాలులకు ఎవ్వరికీ సున్నతి జరగలేదు. అందుచేత యెహోషువ వారికి సున్నతి చేశాడు. ప్రజలందరికీ యెహోషువ సున్నతి చేయడం ముగించాడు. తర్వాత వాళ్ళంతా స్వస్థత పడేంత వరకు ఆ గుడారాల్లోనే ఉండిపోయారు. చూడండి, 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనే సంచరించవలసి వచ్చింది. కానీ ఆ మనుషుల మూలంగా, అంటే ఆ సైన్యం వాళ్ళంతా చావాల్సి ఉంది. అందుకనే మనుషులంతా చనిపోయారు. కాబట్టి వారి కుమారులు వారి స్థానాలను వహించి ఈజిప్ట్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేశారంటే, అరణ్యంలో పుట్టిన బాలురికి ఎవ్వరికీ సున్నతి జరగలేదు. కాబట్టి ఇక్కడ యెహోషువ మరలా వీడందరికీ సున్నతి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కనానులో మొదటి పస్కా పండుగ జరిగింది. అంటే ఆ సమయంలో యెహోవా మీరు ఈజిప్ట్లో బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు, కానీ నేడు ఆ అవమానాన్ని నేను తొలగించి వేశానని యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి గిల్గాలు అని యెహోషువ పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేటికి ఆ చోటు గిల్గాల్ అనే పిలువబడుతుంది. గిల్గాల్ అంటే హెబ్రీ భాషలో ఈ పదానికి అర్థం ఏంటంటే పొర్లిపోవుట అని అర్థం. అంటే పొంగి పొర్లిపోవడం అని. అంటే ఆ చోటుకి ఈజిప్ట్ నుండి బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారని ఆ సమయంలో మొదటి పస్కా పండుగ చేసే స్థలాన్ని గిల్గాల్గా మరి పేరు రాశారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో మైదానాల్లో గిల్గాల్లో దిగి ఉన్నప్పుడే వారు పస్కా విందు చేశారు. అది నెల
14వ తేదీ ఆ నెల 14వ తేదీ సాయంత్రం మరునాడు పస్కా తరువాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం కొద్ద భోజనం చేశారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు. ఆ రోజు ప్రజలు ఈ ఆహారం భోజనం చేసిన తర్వాత ఆకాశం నుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశం నుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పటి నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు. యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని ఎదుట ఒక మనిషి నిలిచి ఉండడం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి, నీవు ఈ ప్రజల పక్షమా లేక నీవు మా శత్రువు వర్గం వాడివా అని అడిగాడు. ఆ మనిషి, నేను శత్రువుని కాను, నేను యెహోవా సైన్యములకు అధిపతిని, సేనాధిపతిని, ఇప్పుడే నేను మీ దగ్గరికి వచ్చానని జవాబు చెప్పాడు. అప్పుడు యెహోషువ ఆయనను గౌరవిస్తూ సాష్టాంగపడి, నా యజమాని తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారని అడిగాను. అందుకే యెహోవా సైన్యాధిపతి, నీ చెప్పులు తీసివేయి, ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలం అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడైనట్లుగా మనం చూస్తామంటే సేనాదంటే తన ఎడల విశ్వాసపాత్రులైన ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి అదృశ్యుడైన దేవుడు తన సన్నిధిని, తన సైన్య సమూహాన్ని సిద్ధం చేసినట్లుగా యెహోషువ గ్రహించేలాగా దేవుడు చేశాడంటే అదే అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5-11, 18వ అధ్యాయం 9, 10, 23వ అధ్యాయం 11, 27వ అధ్యాయం 23వ వచనం. అంటే విశ్వాసులుగా మనం భూమి మీద చేసే పోరాటంలో ఒంటరి వాళ్ళం కాదని యెహోషువ అనుభవం మనకి బోధిస్తూ ఉంది. ఆధ్యాత్మికమైన సైన్యాలు మన పక్షంగా మనకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నాయి. హెబ్రీ 1:14 మనకు సహాయకుడిగా నిత్యం మన పక్షం ఉండేవాడుగా, మనల్ని కాపాడేవాడుగా మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 16-21 వరకు చూస్తే ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు తోడుగా ఉన్నట్లుగా, అంటే మనం ఎప్పుడూ ఈ భూమి మీద ఒంటరి వాళ్ళం కాదు. దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచిన మనం మన పక్షాన పోరాడటానికి ఒక దూతకి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దూత సైన్యం మన ముందు పోరాడుతున్నప్పుడు మనతో పాటు ఏ సమస్య ఉన్నా మనతో పాటు ఉండి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేరుస్తూ మన పక్షాన్ని యుద్ధం చేస్తూ శత్రువుపై జయమిస్తూ మనకి తోడుగా ఉంటాడనమాట. అంటే దేవుని యొక్క సైన్యాధిపతి, దేవుడు పంపించిన దూత అనమాట. ఇక్కడ గబ్రియేలు దగ్గరికి వచ్చిన దూత, మికాయేలు, అలాగే ఈ దూతలందరినీ కూడా దేవుడే వారి బిడ్డల కోసం నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము ఈ లోకంలో ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదని వాక్యం ద్వారా తెలుస్తూ ఉంది. మనం ఎప్పుడు అనుకుంటాం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరికి నేను అవసరం లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేను ఎంతమంది ఉన్నా ఒంటరిగానే బ్రతుకుతున్నాను, నా మాట ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడరు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ ఒంటరిగా లేవు, నీతో నీ దూతలు కావలిగా ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపించిన సైన్యాధిపతి నీ దగ్గర ఉన్నాడు. నీ ప్రతి సమయంలో నీకు తోడుగుండి అన్ని పరిస్థితులను జయించడానికి నీకు శక్తినిస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈరోజు నా పరిస్థితి అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఒంటరిదాన్ని, నా జీవితం ఇంతే, నాకు వివాహం కాదు, లేకపోతే నా పరిస్థితులు బాగుపడవు, నా జీవితంలో నా యజమాని నన్ను సరిగా చూసుకోడు, లేదంటే బిడ్డలు నన్ను గౌరవించరు, ఇదంతా నువ్వు ఒంటరిదానివి కాదు. దేవుని సన్నిధిలో నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఒక కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అటు కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి నీ దూతలు నీతో పాటు తోడుగా ఉన్నారని నమ్మి విశ్వసించి దేవుని కార్యాన్ని ముందుకు కొనసాగించు. నీకు నీ బిడ్డలకి దేవుడు తోడుగా ఉండి నీ తరాలతో దేవుని యొక్క మాటలను ఆజ్ఞాపిస్తూ నీ సన్నిధిని నడిపిస్తారు. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించండి, ప్రార్థనకు జవాబును దయచేయండి. అయ్యా, వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడడానికి సహాయం చేయండి. ఈ మాటలు మా జీవితంలో అర్థం చేసుకుని మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అయ్యా మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ ఉదయకాల సమయంలో ఎవరి గురించి ప్రార్థించాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరిని అయా నీ నామానికి మహిమకరంగా అయా నడిపించాలో మాకు తెలియచేయమని, మమ్మల్ని అందరినీ బలపరచమని, రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.